ఈ ప్రపంచంలో అందరికీ జబ్బులను ఎందుకు తగ్గవు? వాళ్ళు మందులు ఇస్తారు. మందులు ఇస్తే జబ్బులు తగ్గవు. మందులు ఇస్తే సిమ్టములు తగ్గుతాయి. అర్థమైందా? మురుగుంటుంది, మీ బెడ్రూమ్ కిటికీ పక్కన పడింది, పెంటకంపు బెడ్రూమ్లోకి వస్తుంది, సెంటు కొట్టారు, అది మందులు ఇవ్వటం అంటే. సెంటు కొట్టడానికి మందులు ఇవ్వటం అంటారు. కసేపు అవుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. నీకు షుగర్ 500 ఉంది అండి బిఎస్ గారు, ఇన్సులిన్ ఇచ్చారు, 90కి వచ్చింది, 410 ఎడిపోయింది. పోయిందా? మరి పొద్దున్నే 500 ఎందుకు ఉంది? మళ్ళీ మోసగాళ్ళు. ఆ వ్యవస్థే అసలు, ఆ వ్యవస్థ పుట్టడం మోసం. ఇప్పుడు ఏంటంటే రూల్స్ నీ చేతిలో పెట్టారు, చట్టాలు నీ చేతిలో తీసుకున్నావు, గవర్నమెంట్లు క్యాబరేట్ ఆడమంటే ఆడతాయి, నువ్వు నోరు పెట్టి చలాయిస్తున్నావు. 2 ఆల్టర్నేటివ్ లేదు. పోనీ ఆల్టర్నేటివ్ వాడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు వీడో మంది ఎత్తే వాళ్ళు మంది ఎత్తారు. సార్ వీళ్ళని ఇంత తిరుగుతున్నారంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇందాక ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నేను ఆ మాట చెప్పినప్పుడు పబ్లిక్ వీడియోలు ఉన్నాయి, మీ పొట్టాడు కూడా తెలుసుగా, మందులు పారంపడ ఏం చేయాలి? వీడియోలు అంటాడని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను బిఎస్ గారి మీద కేసు పెడతా. ఏమనంటే ఈయన సుబ్బారావు అనేవాడిని చంపాడండి, ఈయన అరెస్ట్ చేయండి అంట పోలీసుల దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు బిఎస్ గారిని వచ్చి అరెస్ట్ చేస్తారా? సుబ్బారావు గారు కావాలిగా. సుబ్బారావు శవం ఉంటే కానీ బిఎస్ గారు పట్టుకోవాలి. సుబ్బారావు శవం ఉండాలి, సుబ్బారావుని ఎందుకు చంపాడు ఒకటి ఉండాలి, ఈ 2 ఉండాలి. అసలు సుబ్బారావు శవం లేదు అక్కడ, బిఎస్ ఎవరు కేసు ఎట్లా పెడతారు? నేను చెప్తే పెడతారా? ఇప్పుడు వీఆర్కే మూలాన ఒకరోజు చెప్ప చచ్చిపోతాను రాశారు కదా, అన్నాను ఈయన పారేయమన్నాడు అన్నారు అనుకోండి, పారేయమని అన్నాడు అనుకోండి, అప్పుడేం జరుగుద్ది? ఎవడు చచ్చిపోయాడు పెట్టమనాలి. ఎవడు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతారు? చచ్చిపోరా. సరే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫాల్స్ కేసు పెట్టారనుకోండి, జడ్జి గారి ముందు కేసు వెళ్తుంది. కేసు వెళ్ళినాక ఆయన ఏం చేస్తారు? కూర్చోబెడతాడు. వాళ్ళు లాయర్లు వచ్చి చెప్తారు, ఎవరన్నారు ఈ బేకాంగాడు, ఈ బేకాంగొట్టంగాడు వైద్యం మీద నాలెడ్జ్ లేకుండా టైప్ అయిన పిల్లలకి ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రపంచంలో ప్రతి దేశపు గైడ్లైన్స్ ఒక్కరోజు ఇన్సులిన్ లేకుండా చచ్చిపోతారు అని చెప్తా అంటే, ఈ బేకాంగొట్టంగాడు వచ్చి ఇన్సులిన్ తీసేయండి, ఇన్సులిన్ వేసుకుంటే పోతారు, మీరు ఇలా డైట్ చేయండి అని చెబుతున్నాడు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు ఎవరన్నారు అన్నారు అనుకోండి. అప్పుడు మనవాళ్ళు వస్తారు బయటికి, 1000 మందో 2000 మందో 10,000 వస్తారు. పోనీ 100 మంది, సార్ వీళ్ళు మేము కూడా 10 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ వాడాం సార్, మొదటి రోజు పారేసాం సార్, హెచ్బిఎన్సీ 15 నుండి ఎంతకు వచ్చింది, సిపిఐ ఎంత పెరిగింది, మేము 10 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ లేదు కదా సార్ అంటారు. అప్పుడు జడ్జి అడుగుతాడుగా, అరే మరి ఒక్కరోజు చెప్పితే పోతాడని, మరి వీళ్ళేసో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందిగా, మరి పోలేదే అని ఆయన ఇచ్చే తీర్పు ఏంటంటే, మీ పుస్తకాలన్నీ పెట్రోల్ పోసి తగలట్టని చెబుతాడు. అందుకని అలా చూడలేరు. ఇప్పుడు ఎందుకు నేను మళ్ళీ చెబుతున్నా కదా, ఇప్పుడు నేను సిపెప్టైడ్ మీరు తగ్గదంటారు, గ్యాడ్ 65 2000 నుంచి 10కి మీరు రాదని చెబుతారా? అలాగే హెచ్బి తగ్గమని చెబుతారా? నేను తగ్గించాను అనుకోండి, తగ్గించింది పెట్టా, నేను తగ్గించింది పెట్టా, అది ఫేక్ అవ్వాలి కదా. ఫేక్ అయితే ఊరి తీసేయండి, చెప్పాక ఫేక్ అయితే ఎంత ఈజీగా రుజువు చేయొచ్చు. ఫేక్ ఒక నిజం వచ్చిందంటే, అంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది డయాబెటీస్ ఉంటే, కోట్ల మంది డయాబెటీస్ కారణంగా వచ్చిన కాంప్లికేషన్తో, గుండె జబ్బులతో, క్యాన్సర్లతో, కిడ్నీలు పోయి, లివర్లు పోయి, 8 రకాలుగా డయాబెటిక్ కాంప్లికేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాంప్లికేషన్ చనిపోతా అంటే, ఒక వ్యక్తి వచ్చి నీ రిజల్ట్లనే ఫలితాలు పబ్లిష్ చేస్తే నువ్వు తీసుకోవట్లేదంటే నువ్వు ఏడుస్తున్న వ్యాపారం పోతుందని తప్ప ప్రజలు మేలు కలుగుతున్నాను అనుకోవట్లా. ప్రజలు మేలు కలుగుతున్నాను అనుకోవట్లా. ఇక్కడ పాయింట్ ఉంది. వీఆర్కే ఏం చేస్తున్నాడు? అసలు వీఆర్కే దగ్గర సీక్రెట్ లేదు. వీఆర్కే మూలం డయాబెటిక్ తగ్గిన ఒక 10 లక్షల మంది ఉంటే 10 లక్షల్లో 10 మంది కూడా నన్ను కలవలేదు, వాళ్ళ జీవితంలో నన్ను చూడలేదు, నా దగ్గర పొగరు నంచలేదు. నేను వాళ్ళకి డయాబెటీస్ అంటే ఏంటో నేర్పాను, డయాబెటీస్ మిత్ర వ్యవస్థలో ఎందుకు తగ్గదు, అవి ఎందుకు చేతపడకుండా నీచమైన విధానంలో చెప్పాను, ఏ సైన్స్ ప్రకారం వీఆర్కే చేస్తే తగ్గుతుందో వాళ్ళకే నేర్పి, నీ తల్లి చేత నీ భార్య చేతే నీకు తగ్గించే ఒక విజ్ఞానం నేర్పాను. ఇందులో మీరు వీఆర్కే దగ్గర కొంత ఏమీ లేదు. నేను ఒక మీటింగ్ పెడితే 25,000 30,000 మంది ప్రతి ఊళ్ళో 5,000 దగ్గర నుంచి వచ్చారంటే, వాళ్ళందరూ సగం మంది తగ్గిన వాళ్ళు వచ్చారంటే, నేనేమన్నా నాకు అసలు కొబ్బరి ఉన్న షాపు లేదు, ఏం లేదు కదా, ఒక మల్టీవిటమిన్ అమ్మడానికి లేదు, వ్యవస్థ లేదు నా దగ్గర ఏమి. అర్థమైందా? ఇప్పుడు అమ్ముతున్నట్టున్నారు. ఇప్పుడు నేను ఆ క్వాలిటీ కావాలి, నా క్వాలిటీ ఎవడెవడు. ఇప్పుడు నేను డి విటమిన్ ఇస్తాను, ఉదాహరణకు చెప్తాను, మీకు సింపుల్గా చెప్తాను. డి విటమిన్ మార్కెట్ అంతా ఉంది. ఈ ప్రపంచంలో నా డి విటమిన్ వాడిన నెలలో ఇది చూస్తాను, అందరికీ నేను బహిరంగ సవాలు ఇస్తున్నా, ఒక్క నెలలో 8-10 ఉండే సింగిల్ డిజిట్కి వస్తే 150కి వస్తుంది. మళ్ళీ నేను ఇచ్చేది నార్మల్ డోసే. నార్మల్ డోస్లో అంత వచ్చిందంటే ప్రపంచ చరిత్రలో ఇంతవరకు వచ్చిన మ్యాచింగ్ పెట్టగలిగితే నేను డైట్ చేయడం మనిషి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొబ్బరి నూనెతో డి విటమిన్ చేసిన ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే. మిగిలిన పౌడర్తో చేస్తారు. పౌడర్తో చేసినట్టు ఉండే కాస్టు నా ఆయిల్తో చేసే కాస్ట్ ఒకటే ఉంటాయి. ఒక ఆయిల్ క్యాప్సూల్లో ఆయిల్ నిలవటానికి, పౌడర్ నిలవటానికి ఆ క్యాప్సూల్ ఖరీదు 100 రెట్లు ఎక్కువ అవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చర్ విధానం వేరు. 2 వీఆర్కే చేసి, ఇప్పుడు నీకు అలోపతి వాడు అమ్మితే ట్యాబ్లెట్ ఉంది, వాడు 1000 కోట్లు తయారు చేస్తాడు, అట్లా ఎవడు మొక్కడికి ఇస్తాడు. వీఆర్కే తయారు చేసి వీఆర్కే ఓన్ ఫార్ములాస్, వీఆర్కే ఒక్కడి కోసం తయారవుతాయి. ఇప్పుడు మీకు ఒక వస్తువుని 100 కోట్లు తయారు చేయడానికి, ఇప్పుడు మీరు ఉన్నారండి,
అవును. మీ సబ్స్క్రిప్షన్లో 50 మంది ఉండి మీరు ఛానల్ ఆపడానికి 5 కోట్ల మంది ఉండి ఛానల్ ఆపడానికి తేడా లేదా? చాలా ఉంటుంది కదా. అలాగే నాది వాల్యూమ్ తక్కువ అయినప్పుడు కాస్ట్లు ఎక్కువ అవుతాయి, ఓకే. ఫిక్స్డ్ కాస్ట్లు ఎక్కువ అవుతాయి. ఉమ్. అయినప్పటికీ ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే అల్లోపతితో పోలిస్తే నాది 1/100 కాస్ట్. ఓకే. వీళ్ళు దుష్ప్రచారం అంటారంతే. రైట్ రైట్. వీళ్ళు దుష్ప్రచారం. ఇప్పుడు డయాబెటీస్ చేస్తే నెలకు 10,000 అవుతుంది. నా దగ్గర డయాబెటీస్ రైడ్ చేస్తే ఆ 10,000 మందులు పెంటకములు పారేమంట. అంటే 10,000 కలిసి వచ్చినాయి కదా. అవును. మీరు రోజు తినే ఇడ్లీ, దోశ, గారె, బూరె, చపాతి, పాలు, పళ్ళు, కాఫీలు, టీలు, దోశలు, బిర్యానీలు అన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ డబ్బులు కలిసి వచ్చినాయిగా. ఏం చేస్తావు? ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటావు ₹10, ఒమేగా 3 వేసుకుంటావు ₹10, D3 ఒకటో 2 వేసుకుంటావు ఒక ₹20 వేసుకో, నువ్వే కొనుక్కుని వేసుకో. కొబ్బరి నూనె ఫస్ట్లో ఒక 80 గ్రాములు తాగుతావు 10 రోజులు, ఆ తర్వాత 40 గ్రాములే. ఎంత అవుతుంది? 40 గ్రాములు చెప్పండి, ఎంత కష్టం అవుద్ది? ఇవన్నీ 4 కోడిగుడ్లు తింటావు, 4 వెళ్ళి ₹20. మహా తింటావు, పావు కిలో చికెన్ తింటావు, అంతమించి ఎవరుగా. కానీ సార్ అప్పుడేమవుతుంది? కాదు సార్, లీటర్లు కొబ్బరి నూనె, ఈ నెయ్యి తాగుతుంటే అల్సర్లు వస్తున్నాయంట కదా కడుపులో. అంటే ఇప్పుడు కొబ్బరి నూనె తాగనాలకు అసలు రావట్లేదా? జోకేంటి తెలుసా? కొబ్బరి నూనె అయితే అసలు క్యాన్సర్ అసలే కరిగిపోతాయి. అవునా? క్యాన్సర్లే కరుగుతాయి కొబ్బరి నూనెకి. ఈ ప్రపంచంలో తల్లిపాల కంటే గొప్పది ఏదైనా ఉందంటే అది ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే. ఓకే. తల్లిపాలు, కొబ్బరి నూనె, కాలి గోరు ఉంది కదా, దానికి కూడా సరిపోదు. నాకెందుకు దొక్కుతాయి అనుకుంటున్నారు? ఓకే. ఒక రహస్యం చెప్పరా? అప్పుడే ఒక పిల్లడు పుడతాడు మన ఇంట్లో, 9 మాసాలు మోసినండి 12 బిడ్డ. కానీ వాడు అప్పటికి వాడి ఒంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ తయారై ఉండదు. ఏ బేబీకి థైమస్ గ్లాండ్, లింపాటిక్ సిస్టమ్ ఉండదు, ప్యాంక్రాస్ కూడా తయారు కాదు. బేబీ పుడతాడు, అప్పటి వరకు వాడి పొట్టలో వాడి తల్లి నుంచి వాడికి లోపల ఇంటర్నల్గా బొడ్డుకు కనెక్షన్ ఉంటుంది. వాడి బొడ్డుకి తల్లి పేక్కి వాడికి ఇంటర్నల్గా ఫీడింగ్ వెళ్తుంది. ఇప్పుడు బిడ్డ బయటకు వచ్చాడు, ఆర్గాలను తయారగాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు, వాడికి బొడ్డు కట్ చేసాం, బయట ఎన్విరాన్మెంట్కి వచ్చాడు. బయట ఎన్విరాన్మెంట్ చెత్త ఎన్విరాన్మెంట్. మరి ఎలా సర్వ్ అవుతాడు? మనం అంటే ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు మీకు నాకు ఇమ్యూనిటీ ఉంది. మన పక్కన కూర్చొని ఒకటి దగ్గర తుమ్మినా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇమ్యూనిటీ మెకానిజం ఉండి, ఈ మెకానిజం మన హాని చేయకుండా కాపాడతాయి. మరి అప్పుడే పుట్టిన పసిగుడ్డికి ఇమ్యూనిటీ లేనప్పుడు వాడిని కాపాడటానికి మరి ప్రకృతి ఏ ఏర్పాట్లు చేసింది? మామూలుగా నాకు తెలిసి ఎండలో తీసుకెళ్తారు పిల్లల్ని. ప్రకృతి చేసే అద్భుతమైన ఏర్పాటు ఏంటంటే అప్పటిదాకా బొడ్డు నుంచి వాడి తల్లి పేక్కుండా కనెక్షన్ కట్ అయినప్పుడు తల్లికున్న స్తన్యం నుంచే వాడికి కాపాడటం కోసం ఒక వ్యవస్థ పెట్టారు. ఇమ్యూనిటీ లేనప్పుడు వాడి ఇమ్యూనిటీ పెంచడం కోసం ప్రకృతి, మీరు దేవుడు నమ్మితే దేవుడు, నా బోటు నాస్తికుడు, నేచర్ అంటే నేచర్, అది సృష్టించిన వ్యవస్థ ఏంటంటే తల్లిపాలలో ఒక అమృతం పెట్టారు. ఓకే. తల్లిపాలలో అమృతం పెట్టారు. కేవలం తల్లిపాలలో ఉండే అమృతం కొన్నాళ్ల పాటు ఆ పిల్లడికి నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో ఇమ్యూనిటీ వ్యవస్థ తయారయ్యే వరకు, కొన్నాళ్ళలో ఇమ్యూనిటీ వ్యవస్థ తయారయ్యే వరకు రక్షణ కవచంగా నిలబడి ఆ పిల్లని కాపాడి ఆ ఇమ్యూనిటీ వ్యవస్థ, ఆ అమృతం పేరే మోనోలారిక్ యాసిడ్. ఓకే. ఆ మోనోలారిక్ యాసిడ్ మన తల్లిపాలలోనే ఉంటుంది. ఆ తల్లిపాలు అమృతం కంటే ఎక్కువ. అందుకే మీరు గమనించారా, తల్లిపాలు తాగినాడికి బర్రెపాలు తాగినాడు తేడా ఉంటుందంటారే? గమనించారు? తల్లిపాలు తాగితే ఇమ్యూనిటీ లేనాడికి అప్పుడు ప్లస్ ఆర్గాన్ ఫామ్ అయ్యే స్థితిలో తల్లి లోపల ఉండే న్యూట్రియంట్స్కి కంటిన్యూటీ కనెక్షన్ అది. అందుకని తల్లిపాలు తాగాలంటారు. అర్థమైందా? తల్లిపాలు అంత గొప్పవి. అర్థమైందా? ఆ మోనోలారిక్ యాసిడ్ని బట్టి వాడికి అంత రక్షణ ఉంది. ఆ తర్వాత వాడు బయటకు వస్తారు కదా, తర్వాత ఆ తల్లిపాల నుంచి కూడా వెళ్ళిపోతాం, మన తల్లిపాలు కూడా మానేస్తాం, మామూలుగా వస్తాం. ఇక్కడే ఒక తమాషా చూడండి. ఒక పుట్టిన బిడ్డకి ఇమ్యూనిటీ లేదు కాబట్టి మీరనే దేవుడో సృష్టో వాడికి ఇమ్యూనిటీ కోసం తల్లి స్థానంలో పెట్టారు. మరి పెద్ద అయినాక ఇప్పుడు మనం ఒళ్ళు బలిసి తిని తాగి దొర్లి ఇష్టం వచ్చినట్టు చేసి ఇమ్యూనిటీ పాడు చేసుకుంటున్నాం. మరి మన కాపాడటం కదా. అప్పుడే మీ దేవుడో మా సృష్టో ఆ ప్రకృతి చేసిన అద్భుతమైన ఏర్పాటు, ఒక కల్పవృక్షాన్ని ఇట్లా పాడు చేసుకునే గొట్టంగాళ్ళ కోసం ఒక కల్పవృక్షాన్ని సృష్టించి మీ పురాణాల్లో చెప్పిన కల్పవృక్షాన్ని వదిలారు. ఆ పురాణాల్లో చెప్పిన కల్పవృక్షమే కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, కొబ్బరి నూనె.